ओम शांति 25:20 मुरली। मीठे बच्चे, धंधा आदि करते भी सदा अपनी गॉडली स्टूडेंट लाइफ और स्टडी याद रखो। स्वयं भगवान हमको पढ़ाते हैं, इस नशे में रहो। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు వ్యాపార వ్యవహారాలు చేస్తున్నప్పటికీ సదా తమ గాడ్లీ స్టూడెంట్ లైఫ్ మరియు స్టడీ జ్ఞాపకం ఉంచుకోండి. స్వయం భగవంతుడు చదివిస్తున్నారనే నశాలో ఉండాలి. ప్రశ్న: जिन बच्चों को ज्ञानामृत हजम करना आता है उनकी निशानी क्या होगी? ఏ పిల్లలకైతే జ్ఞానామృతం జీర్ణించుకోవడం వస్తుందో వారి గుర్తులు ఏమిటి? आंसर: उन्हें सदा रूहानी नशा चढ़ा रहेगा और उस नशे के आधार पर सबका कल्याण करते रहेंगे. వారికి సదా ఆత్మిక నశ ఉంటుంది, దాని ఆధారంతో అందరి కళ్యాణము చేస్తారు. कल्याण करने के सिवाय दूसरी कोई बात करना भी उन्हें अच्छा नहीं लगेगा. కళ్యాణం చేయకుండా ఇంకేది వారికి నచ్చదు. కళ్యాణం చేయకుండా వారికి ఇంకేమీ మంచిగా అనిపించదు. कांटों को फूल बनाने की ही सेवा में बिजी रहेंगे. ముళ్ళని పువ్వులుగా చేసే సేవలోనే బిజీగా ఉంటారు. ఏ పిల్లలకైతే జ్ఞానామృతం జీర్ణమవుతుందో వారి గుర్తులు ఏమిటి అంటే, ఎప్పుడు ఆత్మిక నశ ఉంటుంది, దాని ఆధారంతో అందరి కళ్యాణము చేస్తారు. కళ్యాణం చేయకుండా ఇంకే విషయం కూడా వారికి మంచిగా అనిపించదు. ముళ్ళని పువ్వులుగా చేసే సేవలో బిజీగా ఉంటారు. ओम शांति। अब तुम बच्चे यहाँ बैठे हो और यह भी जानते हो अभी हम पाठधारी हैं. మీరు ఇక్కడ కూర్చున్నారు పిల్లలు, అలాగే మీరు పాత్రధారులని కూడా మీకు తెలుసు కదా. అంటే శరీరాన్ని ధరించి మీరు పాత్ర వేస్తున్నారు, ఈ సృష్టిలో పాత్ర వేస్తున్నారు. 84 జన్మల చక్రం పూర్తి చేసుకొని చివరి పాత్రలోకి వచ్చారు. ఇది కూడా పిల్లలకి గుర్తుండాలి. जानते हो बाबा आया हुआ हमको फिर से राज्य प्राप्त कराने व तमो प्रधान से सतो प्रधान बनाने. అది కూడా పాత్ర చివరికి వచ్చేసింది, బాబా కూడా వచ్చేసారు. మళ్ళీ రాజ్యం ఇప్పించడానికి మళ్ళీ తమో ప్రధానం నుండి సతో ప్రధాన స్థితికి చేరుకోవడం. అంటే ఏంటి, ఇక్కడ టైము లాస్ట్కి వచ్చేసింది అనే విషయం గుర్తుంచుకోవాలి. అలాగే పాత్రధారిని అంటే ఏంటి, మళ్ళీ పాత్ర అయిపోతే వెళ్ళిపోవాలనేది కూడా గుర్తుండాలి. పాత్ర వహిస్తున్నప్పటికీ కూడా ఈ విషయం గుర్తుండాలి. టైం ఎంత అయిందో గుర్తుండాలి, మరి నేను పాత్రధారిని అనేది కూడా గుర్తుండాలి. ఎంత టైం అయింది, బాబా వచ్చేసిన టైం అయిపోయింది, అలాగే మళ్ళీ రాజ్యం పొందే టైం అయింది, మళ్ళీ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యే టైం అనేది అయిందనమాట. సమయం, ఆ సమయం వచ్చేసిందని గుర్తుంచుకోవాలి. ఇలాంటి విషయాలు బాబా తప్ప ఎవరు చెప్పలేరు. ఇక్కడ కూర్చున్నారంటే మీరు స్కూల్లో కూర్చున్నారు అంటున్నారు. బయట ఉంటే స్కూల్కి వచ్చినట్టు కాదు. బాబా అన్నారు, బయట మీరు చదువుకున్న, ఒకవేళ చదువుకున్నా అది స్కూల్ అయితే కాదు కదా అంటున్నారు. బాహర్ హో స్కూల్ మే నహీ హో, జాన్తే హో యహ్ ఊంచే తే ఊంచే రుహానీ స్కూల్ హై. ఇది ఉన్నతోన్నతమైన रूहानी स्कूल अंటున్నారు. रूहानी बाप बैठ पढ़ाते हैं, पढ़ाई तो बच्चों को याद आनी चाहिए. ఆత్మిక తండ్రి చదివిస్తున్నారు. ఈ చదువు పిల్లలకు ఎప్పుడు కూడా గుర్తుండాలి. यह भी बच्चा ठहरा इनको अथवा सभी को सिखलाने वाला यह बाप है. మరి వీరు కూడా పిల్లవాడే ఉన్నారు. బ్రహ్మబాబా కూడా ఎవరు ఉన్నారు, పిల్లవాడే ఉన్నారు. స్కూల్లో స్టూడెంట్ ఉంటారు కదా, ఏమంటారు, పిల్లలు, అందరూ పిల్లలు అంటాం కదా. అట్లాగే ఈయన కూడా, మీరు పిల్లలే, ఈయన కూడా పిల్లవాడే. ఈయన చదువుకుంటున్నారు. ఇక్కడ ఆత్మిక తండ్రి చదివిస్తున్నారు. తో యహ పఢాయి తో బచ్చో యాద్ ఆనీ చాహి. మామూలుగా మనుషులు వచ్చి చూసారనుకోండి, వాళ్ళేమనుకుంటారు, బ్రహ్మబాబాను చూసి ఈయన చదివించే టీచర్ ఏమో అనుకుంటారు. కానీ శివబాబా ఏమంటున్నారు, ఈయన చదువుకునే పిల్లాడే, ఈయన కూడా చదువుకుంటున్నారు, స్టూడెంటే ఉన్నారు.
చదివించే టీచర్ ఏమో శివ్ బాబా వచ్చి ఈ శరీరాన్ని లోను తీసుకుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, రోజు అర్థం చేయిస్తారు. ఇక్కడ కూర్చున్నప్పుడు మీకు గుర్తుండాలి, మేము 84 జన్మలు తీసుకున్నాము, విశ్వానికి అధికారిగా ఉండేవాళ్ళం, దేవీ దేవతలుగా ఉండేవాళ్ళం. పునర్జన్మ ఒక్కొక్కటి తీసుకుంటూ చివరికి నేల మీదకి వచ్చి పడ్డారనమాట. అంటే క్రిందకు వచ్చేసరికి లాస్ట్ ఇంకా మెట్లు కూడా లేవు దిగడానికి. మెట్ల మీద నుండి పడిపోయి కింద పడిపోయారు అనుకోండి, ఇంక లాస్ట్ మెట్ల మీద నుండి కూడా కింద పడ్డాక ఇంకా కింద ఉండదు, అయిపోయినట్టే అనమాట. అట్లాగే బాబా అన్నారు, ఇప్పుడు మీరు లాస్ట్ మెట్టు మీదకి వచ్చేసారు, ఇంకా కింద పడడానికి ఇంకేమీ లేదు అంటున్నారు అనమాట. కాబట్టి విశ్వానికి అధికారిగా ఉండేవారు కాస్త దేవతలుగా ఉండేవారు కాస్త చివరి మెట్టుకి చివరి స్థాయికి వచ్చేసారు. భారతదేశము ఎంత సాల్వెంట్గా ఉండేటువంటిది, నిర్వికారిగా ఉండేది, మీకు మొత్తం గుర్తొచ్చింది కదా. భారత్కి హీ కహానీ హై, సాత్ సాత్ అప్నీ భీ అప్నే కో ఫిర్ భూల్ నా జావో. ఇది భారతదేశపు కథ. ఈ భారతదేశం ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అయింది, ఇదంతా కథ అన్నమాట. బాబా అంటున్నారు అలాగే మీ కథ కూడా. ఎవరు పరిపాలించారు, ఏం చేశారు, ఎలా ఉండేవారు, ఎలా రాజ్యం చేశారు, ఎలా రాజ్యం పోగొట్టుకున్నారు, ఎలా సంపాదించుకుంటారు, ఇదంతా పెద్ద కథ అనమాట. బాబా అంటున్నారు భారతదేశం కథ మీ కథ అంటే రెండు, మీ కథ భారతదేశం యొక్క కథ అంటున్నారు. అప్నే కో ఫిర్ భూల్ నా జావో. భారతదేశం కథ గుర్తుంచుకోండి, అలాగే నా కథ కూడా అని గుర్తుంచుకోండి. మిమ్మల్ని మీరు మర్చిపోకండి, మీరున్నారు, మొదటి నుండి పాత్ర వహించారు, స్వర్గంలో రాజ్యం చేసేవారు, 84 జన్మలు తీసుకున్నారు. ఇలా రోజంతా ఆలోచన చేస్తూ ఉండాలి అంటున్నారు. దందా ఆది కర్తే షడితో యాదాని చాహియే. వ్యాపార వ్యవహారాలు చేస్తున్నా మీ చదువు, మీ స్కూలు, మీకు చదివించే టీచర్, ఇవన్నీ మీరు మర్చిపోకూడదు. ఎలా మేము విశ్వానికి అధికారిగా ఉండేవాళ్ళము, ఎలా క్రిందికి వచ్చేసాము, ఇది 84వ జన్మ పాత్ర. ఈ పాత్రే ఉంది, అంతకంటే గొప్ప గొప్ప పాత్రలు నేను వేశాను. ఎంత గొప్ప పాత్రలు వేసాం మనము. ఇది ఇంకా లాస్ట్ జన్మ యొక్క లాస్ట్ పాత్ర. ఈ పాత్ర కూడా వేశారు. అక్కడ కూడా పాత్ర వేసేవాళ్ళు చూడండి, ఒక రకం పాత్రే వేరెప్పుడు ఏం చేస్తారు, రకరకాల పాత్రలు వేస్తారు. కాబట్టి నేను కూడా పాత్రధారిని, నేను కూడా బోలెడని రకరకాల పాత్రలు వేసుకుంటూ వచ్చా. ఇది చివరి పాత్ర. ఈ పాత్ర వరకు కూడా నేను మొదటి జన్మ పాత్ర నుండి ఈ పాత్ర వరకు అలా వేసుకుంటూ వచ్చాను అని చెప్పి. హమ్కో భగవాన్ పడాతో యహ యాద్ ఖిసక్ జాతీ హై. బాబా అంటున్నారు 84లో జన్మలోకి వచ్చారు కదా, గుర్తుండాలి, చదువు గుర్తుండాలి, క్రిందికి వచ్చారనేది కూడా గుర్తుండాలి. ఆత్మ పవిత్రంగా తయారవుతూ ఉంటే నశ పెరుగుతూ ఉంటుంది, గుర్తుంటూ ఉంటుంది అంటున్నారు బాబా. లేదనుకోండి జారిపోతూ ఉంటుంది, మళ్ళీ గుర్తు తెచ్చుకున్నా మళ్ళీ జారిపోతూ ఉంటుంది అంటున్నారు. तो हमको भगवान पढ़ाते हैं, यह याद खिसक जाती है. हम बाबा आपके स्टूडेंट हैं, बाबा कहते रहते हैं याद की यात्रा पर रहो. మేము భగవంతుని యొక్క విద్యార్థులము, బాబా మాకు చదివిస్తున్నారు, జ్ఞాపకం యొక్క యాత్రలో ఉన్నాము. బాప్ హమ్కో పढ़ाकर यह बना रहे हैं, सारा दिन यह स्मृति आते रहे. బాబా చదివిస్తున్నారు, ఇలా తయారు చేస్తున్నారు, ఇలా ఎప్పుడు కూడా గుర్తుండాలి, రోజంతా కూడా మీకు గుర్తుండాలి, బాబా స్మృతి కలిగిస్తున్నారు. ఇదే భారతదేశము. ఒకప్పుడు నిర్వికారిగా ఉండేది, హంసో దేవీ దేవతలుగా ఉండేవారు, ఇప్పుడు అసురులుగా అయిపోయారు. పహలే తుమ్హారీ భీ బుద్ధి ఆశ్రీ థీ, अब आपने ईश्वरीय बुद्धि दी है, परंतु फिर भी कोई कोई की बुद्धि में बैठता नहीं है. ఇంతకుముందు మీ బుద్ధి కూడా ఆశ్రీ బుద్ధిగా ఉండేది, బాబా వచ్చి ఈశ్వరీయ బుద్ధిని ఇచ్చారు. మళ్ళీ ఏం చేస్తూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు. బాబా కిतना नशा चढ़ाते, तुम फिर से देवता बनते हो तो वह नशा रहना चाहिए, हम अपना राज्य ले रहे हैं. బాబా అంటున్నారు మీ రాజ్యాన్ని మీరు తీసుకుంటున్నారు అనేటువంటి సంతోషంలో ఉండాలి, మళ్ళీ మీరే రాజ్యం చేస్తారు. కొందరికి అసలు నష రావట్లా చెప్పినా కానీ, మీరు రాజ్యం చేస్తారు అని చెప్పినా కానీ, ఎందుకంటే జ్ఞానామృతం అరగట్లేదని బాబా అంటున్నారు, జీర్ణం అవ్వట్లేదంట.
जिन्हें नशा चढ़ा हुआ उन्हें किसका कल्याण करने सिवाय दूसरी कोई बात करना भी अच्छा नहीं लगेगा. అదే అరిగిందనుకోండి, అరిగిన దగ్గర నుండి ఏమంటారంట, వేరే వాళ్ళకి జ్ఞానం చెప్పాలి, వేరే వాళ్ళని తయారు చేయాలి, ఎలాగ వాళ్ళకి జ్ఞానం, వాళ్ళ భాగ్యం తయారు చేయాలి, ఎలాగ వారికి బుద్ధిలో జ్ఞానం ఎక్కించాలని ఆలోచిస్తూ ఉంటారు అంటున్నారు. అసలు అరగకపోతే వీళ్ళకే నీరసంగా ఉంటుంది కదా, ఇంకా వేరే వాళ్ళకి చెప్పాలని ఉత్సాహం ఎక్కడి నుండి వస్తుంది, అందుకని రాదంట. కాబట్టి బాబా అంటున్నారు, ఇదే నష మీకు బుద్ధిలో ఉంటూ ఉండాలి. फूल बनाने की सर्विस में लगे रहेंगे. हम पहले फूल थे, फिर माया ने कांटा बना दिया. పువ్వుల్ని తయారు చేసేటువంటి నష ఉండాలి. మేము మొట్టమొదట పువ్వులుగా ఉండేవారిమి, ఇప్పుడు ముళ్ళుగా అయిపోయాము, మళ్ళీ పువ్వులుగా అవుతున్నాము. ఇలా మీతో మీరే మాట్లాడుకోవాలి అంటున్నారు. ఎవరికైనా అర్థం చేయించినట్లయితే దేవతా ధర్మాన్ని వాళ్ళైతే వెంటనే బాణం తగులుతుంది. भारत गार्डन ऑफ अल्लाह था, अब पतित बन गया, हम ही सारे विश्व के मालिक थे. అంతా పూల తోటలాగా ఉండేది ప్రపంచం, ఇప్పుడు ఎట్లా ఉంది చూడండి అంటున్నారు. तो कितनी बड़ी बात है, अभी फिर हम क्या बन गए हैं, कितना गिर गए हैं, हमारे गिरने और चढ़ने का यह नाटक है. బాబా అంటున్నారు, ఇలా క్రింద పడడం ఎక్కడం ఇదే కదా నాటకము అంటున్నారు. ये कहानी बाप बैठ सुनाते हैं, वह है झूठी, यह है सच्ची. ఇది సత్యమైనటువంటి కథ బాబా వినిపిస్తున్నారు. మరి అక్కడ చెప్పే కథలు అబద్ధపు కథలు పిల్లలు. సత్యనారాయణ కథ నేను చెప్తున్నాను, ఇంకెవరు ఈ కథని చెప్పలేరు. राजा ही कैसे गवाई है सारी है अपने ऊपर, आत्मा को मालूम पड़ा हम कैसे अब बाप के राजाई ले रहे हैं. पूछते हैं तो कहते हैं हाँ नशा है, तो बाहर जाने से कुछ भी नहीं नशा रहता. బాబా అడిగినప్పుడు నష వస్తుందంట కొందరికి, తర్వాత మళ్ళీ నష అంతా ఎగిరిపోతుంది అంటున్నారు బాబా. మేము రాజ్యాధికారులం ఉన్నాం, మేము దేవతలుగా ఉన్నాం, మేము ఇంత గొప్ప చదువుకుంటున్నాం. బాబా గుర్తు చేసినప్పుడల్లా నష బయటకు వస్తుందంట. మళ్ళీ కాసేపిన తర్వాత మళ్ళీ నష అంతా పోతుంది అంటున్నారు బాబా. ఫీలింగ్ తో ఆతి హై నా, బచ్చోం కో స్మృతి దిలాతే, నేను మీకు స్మృతి కలిగిస్తున్నాను అంటున్నారు బాబా. నేను ఇచ్చిన రాజ్యం మీ ఆత్మ పోగొట్టుకున్నది కదా, క్రిందికి దిగారు కదా అని స్మృతి కలిగిస్తాం. నాటకం అంటేనే ఎక్కడం దిగడం, మళ్ళీ ఎక్కడం మళ్ళీ దిగడం. ఏ రాజా హే కల్ ఉनको उतार देते, अखबार में उनको ऐसे ऐसी बातें करनी पड़ती है. బాబా అన్నారు, ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, మరి ఒక్కొక్కసారి కొన్ని చోట్ల రాజులు కావచ్చు, లేదా కొన్ని చోట్ల పదవులు కావచ్చు, ఇవాళ ఎక్కుతారు, మళ్ళీ కొన్ని రోజులు కానీ దింపేస్తారు, మళ్ళీ ఇంకో కొన్ని రోజులకు ఒక్కొక్కసారి ఎక్కుతారు, మళ్ళీ దింపేస్తారు. అది ఒక జీవిత కాలంలోనే అన్నిసార్లు చేసేస్తారు. కానీ మనము ఒక కల్పంలో చేసాము. అది ఫస్ట్ మనం ఎక్కాము, తర్వాత మనమే దిగిపోయామన్నమాట, క్రిందికి దిగిపోయారని బాబా అంటున్నారు. 5000 సంవత్సరాల ముందు అంటున్నారు. రాజయోగం అనేది బాబా నేర్పించి వెళ్ళారు, రాజ్యం ఇచ్చారు. तो यह है पुरुषोत्तम युग. कलयुग के बाद यह पुरुषोत्तम युग आता है. कलयुग को पुरुषोत्तम युग नहीं कहेंगे. దీన్ని పురుషోత్తమ యుగము, సంగమ యుగము అంటారు. కలియుగాన్ని పురుషోత్తమ యుగం అంటారా? అనరు అంటున్నారు. అది పురుషోత్తమ యుగం కాదు, సంగమ యుగమే పురుషోత్తమ యుగం. ఎందుకంటే ఇక్కడే ఉత్తమ పురుషులు అవుతారు, కానీ కలియుగంలో కనిష్ఠులు అవుతారు, కానీ ఉత్తములు అవ్వరు. సత్యుగ్ కో భీ నహీ కహేంగే. సత్యుగాన్ని కూడా పురుషోత్తములుగా అయ్యే యుగము అని అన్నారు. పురుషోత్తములు రాజ్యం చేసే యుగము అంటారు, కానీ పురుషోత్తములుగా అయ్యే యుగము, సంపాదన చేసుకునే యుగము అని అన్నారు. అశ్రీ సాంప్రదాయాలు, దైవీ సాంప్రదాయాలు అలా. కలియుగంలోనేమో అశ్రీ సాంప్రదాయాలు, సత్యుగంలో దైవీ సాంప్రదాయాలు, మధ్యలో సంగమం. जबकि पुरानी दुनिया से नई दुनिया बनती, नई से पुरानी होने से सारा चक्र लगा जाता है. బాబా అంటున్నారు, ఇది కొత్తదేమో పాతదవుతుంది, పాతదేమో కొత్తదవుతుంది, చక్రం తిరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు సంగమంలో ఉన్నారు కదా. అవ్వహ హై నహి, అబ్ అనేక ధర్మ ఆగయే హై. అక్కడేమో ఒక ధర్మంగా ఉన్నది, చక్రం తిరిగి వచ్చేసరికి లాస్ట్కి వచ్చేసరికి అనేక ధర్మాలు అయిపోయినాయి అంటున్నారు. बहुत है जो 6-8 मास 12 मास पढ़कर फिर गिर पड़ते,
फेल हो पड़ते, बल पवित्र बनते परंतु पढ़ाई नहीं करते तो फंस पड़ते हैं। सिर्फ पवित्रता भी काम नहीं आती। ऐसे बहुत सन्यासी भी है, वह सन्यासी धर्म छोड़ जाए, गृहस्थी बन जाते, शादी आदि कर लेते। तब बाप बच्चों को समझाते हैं, బాబా ఈరోజు మురళి చదువుకోవడం అనేది చదువుకోవడం ఎంత గొప్ప విషయమో చెప్తున్నారు. కొందరు చూడండి 6 నెలలు 10 నెలలు లేకపోతే 1 సంవత్సరం 2 ఏళ్ళు వస్తారు, మళ్ళీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు అని బాబా అంటున్నారు. పవిత్రంగా ఉండడం ఒక్కటే గొప్ప అని ఎప్పుడు అనుకోకండి. చదువు ముఖ్యమైనటువంటి, చదువే లేనప్పుడు ఏదైనా లాభం ఏముంది? ఇప్పుడు మేము పవిత్రంగా ఉంటున్నాము అని కొందరు అంటారంట, చదువు వదిలేస్తారంట, నెమ్మదిగా నియమాలు కూడా వదిలేస్తారు వాళ్ళు. అయితే బాబా అంటున్నారు, ఒకవేళ చదువుకోనప్పుడు మీ పవిత్రతకి విలువ ఎక్కడున్నది? ఎందుకంటే మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువుకుంటున్నారు. అలా అయితే సన్యాసులు పవిత్రంగా ఉన్నారు, వాళ్ళందరికీ రాజ్యం ఇస్తానే ఏంటి అని బాబా అంటున్నారు. ఎవరికి ఇస్తారు? చదువుకున్న వాళ్ళకి ఇస్తారు కానీ చదువుకోని వాళ్ళకి ఇవ్వరు. అట్లాగే కొందరు ఏమంటారంట, మేము మురళి వినట్లేదు కానీ మేము పవిత్రంగా ఉన్నాము, నియమాలు పాటిస్తున్నాము, అన్నీ చేస్తున్నాము అంటారంట. బాబా అన్నారు, పవిత్రంగా ఉన్నారు సరే, అప్పుడు చదువుకోవడానికి మీకు ఒక అర్హత వచ్చింది, లేకపోతే మీకు పాపకర్మ చేయకుండా మీరు ఉన్నారు, అంతేగాని చదువుకోకుండా పదవి మాత్రం లభించదు ఎప్పటికీ అంటున్నారు. ఇది బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. స్కూల్కి వెళ్ళకుండా చదువు పదవి అన్నీ వస్తాయి ఏంటి అంటున్నారు. अपनी राजाई कैसे गवाई, कितने जन्म लिए, మీ రాజ్యం ఎలా పొందారు, ఎలా పోగొట్టుకున్నారు, ఎన్ని జన్మాలు తీసుకున్నారు, ఇవన్నీ ఇప్పుడు మీకు తెలిసింది. తప్పకుండా పావనంగా కూడా కావాలి. అలా అని చెప్పి మేము రోజు చదువుకుంటున్నాం, మేము పవిత్రంగా లేమంటే అది కూడా కుదరదు కదా. जितना जास्ती याद करेंगे उतना पवित्र होते जाएंगे, क्योंकि सोने में खाद पड़ती है. బాబా అంటారు, పిల్లలు పవిత్రంగానూ కావాలి, చదువుకోవాలి. బంగారంలో కల్తీ అనేది కలిసినట్లుగా మీ ఆత్మలో పాపకర్మల కల్తీ అనేది ఉన్నది. అందుకనే సతో ప్రధానంగా అయ్యే చదువుకోవాలి. 24 క్యారెట్ల బంగారంగా ఉండేవారు కాస్త క్రిందికి దిగింది ఆత్మ అనేది. ఎలా అయిపోయారో చూడండి. बाप तो ऐसे नहीं कहते हम क्या थे, तुम मनुष्य ही करते हो, हम देवता थे. भारत ही महिमा तो है ना, భారత్ మే కౌన్ ఆతే క్యా జ్ఞాన్ దేతే హా కోయి నహీ జాన్తే. నేను ఎలా ఉండేవారిని అనే మాట పిల్లలే అంటారు. భగవంతుడు ఎప్పుడూ అలానే ఉంటారు, మార్పులు ఉండవు, చేర్పులు ఉండవు. నేను ఎలా ఉండేవారిని, ఎలా అయ్యాను, ఎలా అవుతున్నాను, ఇలాంటి విషయాలు భగవంతుడికి వర్తించవు, ఆత్మకు మాత్రమే వర్తిస్తాయి. ఎలా ఉండేవారు, ఎలా అయ్యారు, మళ్ళీ ఎలా తయారవుతున్నారు, ఇది మళ్ళీ చక్రం కదా అంటున్నారు. అదే భగవంతుడికి అనుకోండి, మళ్ళీ అవతరణ జరుగుతుంది, రీఇన్కార్నేషన్. భగవంతుడు క్రిందకి అవతరిస్తారు, మళ్ళీ ఉన్నతంగా చేస్తారు, మళ్ళీ తీసుకొని వెళతారు అని చెప్పి. అందుకనే శివ జయంతి అనేది జరుపుతూ ఉంటారు కదా. తప్పకుండా తండ్రి అనేవారు మరి పిల్లల దగ్గరికి వస్తారు. వీరిని భగీరథుడు అని అనడం జరుగుతుంది, ఎందుకంటే భగవంతునికి రథంగా అయ్యారు. మనుష్య శరీర్ మే ఆయా హోగా, ఫిర్ ఘోడే గాడి भी दिखाई, कितना फ़र्क है, कृष्ण और रथ दिखाया, मेरा किसका पता नहीं है. భగవంతుడు అంటే కృష్ణుడు చేసేసారు, రథంలో వచ్చారు. భగవంతుడు అంటే గుర్రాల రథము చేసేసారు, అంటే మొత్తం మార్చేశారు. అసలు భగవంతుడు వచ్చింది బ్రహ్మరథంలో వచ్చారు, నిరాకార భగవంతుడు బ్రహ్మరథంలో వచ్చారు అని చెప్పి. లేకపోతే పోనీ కృష్ణుని యొక్క చివరి జన్మ ఆ రథంలో వచ్చారు అనుకోవచ్చు. అంటే శరీరం అయితే కృష్ణుని యొక్క చివరి జన్మకు చేరుకున్న ఎవరి శరీరం ఉంటే వారి శరీరంలోనే పరమాత్ముడు వస్తారు, ఆ రథంలో వచ్చారు అని అనుకోవచ్చు. అంతేగాని కృష్ణుడు వచ్చారు అని అనడం కూడా పొరపాటే, గుర్రాల రథంలో వచ్చారు అని అనడం కూడా పొరపాటే. అలాగే హింసాత్మకమైన యుద్ధం చేయించారంటే అది కూడా పొరపాటు. అహింసాత్మకమైన యుద్ధం భగవంతుడు చేయిస్తున్నారు. భాగ్యశాలి రథము అంటే బ్రహ్మబాబానే కదా. బ్రహ్మ స విష్ణువు అవుతారు, విష్ణు స బ్రహ్మ అవుతారు. ఈ చిత్రాల్లో ఎంత క్లియర్గా ఉంది. త్రిమూర్తికే ఊపర్ శివ, శివ్ కా పరిచయ కిస్నే దియా, బాబానే హీ బన్వాయా హైనా. త్రిమూర్తి చిత్రంలో శివబాబా పైన ఉన్నట్లు, క్రింద బ్రహ్మ విష్ణు శంకర్లు ఉన్నట్లు బాబా చిత్రం తయారు చేయించారు, పరిచయం ఇవ్వడం కోసం అందరికీ.
ఇదిగో చూడండి, త్రిమూర్తులు అంటే వీరు, శివుడు అంటే వీరు, వీరు ముగ్గురికి కూడా తండ్రి పరమాత్ముడే, వీరి ద్వారా తన కర్తవ్యాన్ని చేయిస్తారు అని చెప్పాలి. ఇది జ్ఞానమర్థం చేయించడం కోసం బాబా తయారు చేయించిన చిత్రము. ब्रह्मा रज में आते हैं, ब्रह्मा सो विष्णु, विष्णु सो ब्रह्म, यह भी बच्चों को समझाया है. कहा 84 जन्म के बाद विष्णु सो ब्रह्मा बनते, कहा विष्णु सो विष्णु, ब्रह्मा सो विष्णु 1 सेकंड में. वंडरफुल बात है ना, बुद्धि में धारण करने की पहले पहले समझाना होता है बाप का परिचय. ब्रह्मा सो विष्णु, विष्णु सो ब्रह्म. విష్ణువు నుండి బ్రహ్మగా అవ్వాలంటే 84 జన్మలు తీసుకొని అవుతారు. ఎవరైనా స్పెషల్గా ఏ దయ చూపించాల్సిన అవసరము లేదు, ఏమి చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎవరి ప్రేరేపణ అవసరం లేదు. ఆటోమేటిక్గా జన్మలు తీసుకుంటారు. విష్ణువుగా ఉన్న ఆత్మ బ్రహ్మగా అయిపోతారు చివరి జన్మ వచ్చేసరికి. కానీ బ్రహ్మ నుండి విష్ణువుగా అవ్వాలంటే మళ్ళీ శివ బాబా రావాలి. ఎందుకంటే తమో ప్రధానంగా ఉన్న ఆత్మలందరినీ సతో ప్రధానంగా చేయాలంటే మళ్ళీ శివ బాబా రావాలి. కాబట్టి విష్ణువు నుండి బ్రహ్మ అవ్వడం తేలికే, బ్రహ్మ నుండి విష్ణువుగా అవ్వడమే కష్టం. కానీ విష్ణువు నుండి బ్రహ్మ అవ్వాలంటే 84 జన్మలు పడుతుంది. బ్రహ్మ నుండి విష్ణువు అవ్వాలంటే 1 జన్మ 1 సెకండ్లో అయిపోతారు అంటున్నారు బాబా. అందుకనే భగవంతుడి అద్భుతం అంటే మరి ఇదే. ఏంటి? బ్రహ్మాసో విష్ణువుగా తయారు చేస్తున్నారు సెకండ్లో. వండర్ఫుల్ విషయాలు అంటున్నారు. పెహలే పెహలే సంజానా హోతా హై బాప్ కా పరిచయ్. భారత్ స్వర్గ థా జరూర్. భారతదేశము తప్పకుండా ఒకప్పుడు స్వర్గంగా ఉండేటువంటిది. హెవెన్లీ గాడ్ ఫాదర్ నే స్వర్గ బనాయా హోగా. యహ చిత్ర తో బడా ఫస్ట్ క్లాస్ హై. హెవెన్లీ గాడ్ ఫాదర్ స్వర్గాన్ని రచిస్తున్నారు. ఈ చిత్రాలైతే ఎంతో ఫస్ట్ క్లాస్ ఉన్నాయి. समझाने का शौक रखता है, बाप को भी शौक है. तुम सेंटर्स पर भी ऐसे समझाते रहते हो. బాబా అంటున్నారు అర్థం చేయించే అభిరుచి ఉండాలి. సెంటర్స్లో కూడా మరి ఈ విధంగా అందరికీ వినిపించాలి. ఇక్కడ శివ బాబా డైరెక్ట్గా వస్తారు. మధుబన్లో అయితే बाप आत्माओं को बैठ समझाते हैं. आत्माओं के समझाने और बाप के समझाने में फ़र्क तो ज़रूर रहता है. इसलिए यहाँ सम्मुख आते सुनने के लिए. శివబాబా చెప్పిన దానికి శివబాబా చెప్పారు అని చెప్పిన దానికి తేడా ఉంటుంది కదా, శివబాబాని డైరెక్ట్గా చెప్పిన దానికి. అందుకని పిల్లలందరూ మరి మధుబన్కి వెళ్తారు బాబాను కలుసుకోవడానికి. బాబా ఘడియా ఘడియా పిల్లలు పిల్లలు అంటారు. భాయి భాయికా ఇత్నా అసర్ నహీ रहता जितना बाप का रहता. తండ్రి పిల్లలకు చెప్పిన దానికిను సోదరులు సోదరులకు చెప్పిన దానికిను తేడా ఉంటుంది కదా. కాబట్టి బాబా వద్దకు పిల్లలు పరిగెత్తుకొని వెళ్తారు. సముఖంగా చెప్తారు. బాబా నష వస్తూ ఉంటుంది. మధుబన్ వెళ్ళినట్లయితే సమస్తే బేహద్ కా బాప్ कहते, हम उनका नहीं मानेंगे. बाप कहते हमने तुमको स्वर्ग में भेजा था. మరి బేహద్ తండ్రి చెప్పేది వినకపోతే ఎట్లాగా? బాబా అంటారు నేను మిమ్మల్ని స్వర్గంలో పంపాను. 84 జన్మలు తీసుకొని లాస్ట్కి పతితంగా ఆత్మగా అయిపోయారు. ఫిర్ తుమ్ పావన్ నహీ బనేంగే. సరే అయిపోతే అయిపోయారు కానీ మళ్ళీ ఇప్పుడు పావనంగా అవరా పిల్లలు అని బాబా అంటున్నారు. ఆత్మల్ని అడుగుతున్నాను నేను. మరి నేను వచ్చి అడిగేది ఇదే కదా పిల్లల్ని. పిల్లలు పావనంగా అవరా, మళ్ళీ పావనంగా అయ్యి స్వర్గంలో వెళ్ళరా అని అడుగుతున్నారు అన్న. कोई समझते बाबा सच कहते, कोई झट कहते बाबा हम पवित्र क्यों नहीं बनेंगे. అవును బాబాని సత్యం చెప్తున్నారు. ఎందుకు అవ్వం బాబా? తప్పకుండా అవుతాము, మేము తప్పకుండా పవిత్రంగా అవుతాము. బాప్ कहते हैं मुझे याद करो तुम्हारे पाप कट जाएंगे, तुम सच्चा सोना बन जाएंगे. మీరు నన్ను జ్ఞాపకం చేసినట్లయితే మీ పాపాలు కట్ అవుతాయి, సత్యమైన బంగారంగా అవుతారు. मैं सभी का पतित पावन बाप हूँ, तो बाप की समझाने और आत्माओं की समझाने में कितना फ़र्क है. బాబా అంటారు ఆత్మలు చెప్పేదానికి తండ్రి చెప్పేదానికి పరమాత్ముడు చెప్పేదానికి ఎంతో తేడా ఉంది అంటున్నారు. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తారు, జహా కా ఫూల్ హోగా తో ఉన్కో టచ్ హోగా. కొత్త వాళ్ళు కూడా ఇక్కడికి చెందిన పువ్వులైతే వెంటనే వాళ్ళకు బాబా మాటలు టచ్ అవుతాయి. या कहते तो ठीक है, जो यहाँ का नहीं होगा तो समझेगा नहीं.
మరి ఇక్కడి వారు కానట్లయితే అర్థం కూడా చేసుకోరు అంటున్నారు. మీరు అర్థం చేయించండి, ఆత్మల తండ్రి పావనంగా చేస్తున్నారని చెప్పండి. మనుషులు పావనంగా కావడం కోసం గంగా స్నానాలు చేస్తారు, గురువుల దగ్గర వెళ్తారు. तो यह आत्माओं को कहते हैं तुम कितने पतित बन गए हो, इसलिए आत्मा याद करती है कि आकर पावन बनाओ. ఆత్మ పతితంగా అయితేనే కదా బాబా గుర్తు చేస్తారు, పావనంగా ఉండేవారు మీరు అవ్వండి అని అంటున్నారు. కల్పకల్పం ఇలాగే వచ్చి చివరి జన్మలోనే చెప్తాను, పిల్లలు పవిత్రంగా అవ్వమని చెప్తాను. ఈ రావణ రాజ్యం ఇప్పుడు సమాప్తం అయిపోతుంది. మరి సమాప్తం అయిపోతే మనమేమైపోవాలి? మరి మనల్ని తీసుకెళ్ళేది ఎవరు, పావనంగా చేసేది ఎవరు? ముఖ్య బాత్ హై పావన్ బన్నేక. కాబట్టి ముఖ్యమైన విషయమే పావనంగా అవ్వడము, దేవతలుగా అవ్వడము, భాగ్యం తయారు చేసుకోవడము. మరి వేరే మనుషులకైతే ఆ పనేం లేదు. వాళ్ళు మళ్ళీ లాస్ట్కి వికర్మలు వినాశనం చేసుకొని పరంధామం వెళ్ళి కూర్చుంటారు. వాళ్ళకి ఉన్నటువంటి ఆ అల్పకాలికమైన భాగ్యమే, ఒక జన్మ కొంచెం భాగ్యం తీసుకొని వస్తారు. ఒక జన్మ 2 జన్మలు వాళ్ళవి నడుస్తాయి, తర్వాత మళ్ళీ మామూలుగా. ఎందుకంటే కొంచెమే పుణ్యం వాళ్ళు తీసుకొని వెళ్ళారు కాబట్టి ద్వాపర యుగంలో దిగినా కలియుగంలో దిగినా ఆ కొంచెం పుణ్యం రాగానే 1-2 జన్మల్లో అయిపోద్ది, ఇక మళ్ళీ మామూలే అనమాట. తో ఖాద్ నికల్ జాయికి మన్మనాభ అక్షర యాద్ హైనా. ఒక్క బాబాని జ్ఞాపకం చేస్తే పావనంగానూ అవుతారు, కల్తీ కూడా తరుగుతుంది. మన్మనాభవ గుర్తుంది కదా, బాబా నిరాకారుడు, ఆత్మ కూడా నిరాకారి. जैसे हम शरीर द्वारा सुनाते, बाप भी शरीर में आकर समझाते. శరీరం ద్వారా బాబా వినిపిస్తున్నారు, మీరు శరీరం ద్వారా వింటున్నారు. లేకపోతే మీరు నన్ను ఎలా జ్ఞాపకం చేస్తారు అంటున్నారు బాబా. దేహకే సభీ సంబంధ జోడు జరూర్ యహా ఆతే బ్రహ్మా మే ప్రవేశ్ కర్తే హై. బాబా అంటారు, పిల్లలు ఆత్మని గుర్తించారు కదా, ఇప్పుడు దేహం యొక్క సంబంధాలు మర్చిపోయి అందరూ ఆత్మలే, బాబా పరమాత్ముడు తండ్రి, ఇలా జ్ఞాపకం చేయండి. ఇప్పుడు మీకు అర్థమైంది పరమాత్ముడు ఎవరు, నేను ఆత్మని ఎవరు, అందరూ ఆత్మలు, ఇది గుర్తొచ్చింది. కాబట్టి ఇదివరకుది మర్చిపోయి ఈ కొత్తది ఏదైతే నేర్చుకున్నారో అది గుర్తుంచుకోండి అంటున్నారు. ఇప్పుడు ఫలానా వాళ్ళు నా సంబంధికులు, వీళ్ళు నాకు ఫలానా, వీళ్ళు నాకు ఫలానా అని గుర్తుంచుకోకండి. వీళ్ళు ఆత్మిక సోదరులే, వీళ్ళు ఆత్మిక సోదరులే, వీళ్ళు ఆత్మిక సోదరులే అనుకోండి. ఏ ఆత్మను చూసినా అలాగే అనుకోవాలి. దేహాన్ని చూడొద్దు, దేహ సంబంధమే గుర్తు రావద్దు. तो ब्रह्मा में प्रवेश करते प्रजापिता प्रैक्टिकल में है, तो इन द्वारा हमको बाप ऐसा कहते हैं. బ్రహ్మలో ప్రవేశించి వీరి ద్వారా ప్రాక్టికల్గా అన్ని విషయాలు శివ బాబా అర్థం చేయిస్తున్నారు. तो यह बेहद का बाप का ही मनाते हैं. वह कहते पावन बनो, पतितपना छोड़ो, पुरानी देह से अभिमान भी छोड़ो. దేహం పట్ల కూడా ఆత్మకి చాలా అభిమానం ఉంటుంది, అది కూడా వదిలిపెట్టాలి. అలాగే ఈ పాత దేహం కూడా నేను వదిలిపెడతాను అని గుర్తుంచుకోండి. మీరు ఆత్మ అనుకున్నప్పుడు ఇవన్నీ మీరు చేయగలరు, లేకపోతే ఇది పాత దేహం అని కూడా అనిపించదు, లేకపోతే దీని మీద అభిమానం వదలాలి అని కూడా అనిపించదు అనమాట. తో అంతిమతి సోగతి హో జాయేగా. కాబట్టి ఇప్పుడే ఈ విధంగా చేస్తే అంతిమానికి మీకు అది స్మృతి పక్కాగా అయిపోయి ఉన్నతమైన గతిని పొందుతారు. లక్ష్మీనారాయణలాగా అవ్వడానికి లక్ష్యం బాబా ఇస్తున్నారు. बाप से बेमुख करने वाला मुख्य अवगुण है एक दूसरे का परचिंतन करना. చాలామంది పిల్లలు బాబాను వదిలేసి వెళ్ళిపోవడానికి ఒక కారణం ఉంది అంటున్నారు బాబా. ఏంటంటే అది పిల్లలుగా అయిన తర్వాత, పవిత్రంగా ఉన్న తర్వాత, అసలైతే పిల్లలుగా అవుతారా అవరా అని డౌటే. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయ్యేదాకా వాళ్ళ పక్కాగా ఉండేదాకా, అప్పుడు అయ్యాక వీళ్ళు బాబా పిల్లలు అయ్యారు అనుకుంటారు. అలా బాబా పిల్లలు అయిన వాళ్ళల్లో కూడా వదిలేసి వెళ్ళిపోవడానికి కారణం బాబా అంటున్నారు పరచింతన చేయడము అంటున్నారు. ఈవిల్ బాతే సున్నా, చెడు విషయాలు చెప్పుకోవడం, లేకపోతే వినడము, లేకపోతే చాడీలు చెప్పడము, లేకపోతే వ్యర్థం తయారు చేయడము, ఇవే ఉంటాయి అంటున్నారు. బాప్ కా డైరెక్షన్ హే ఈవిల్ బాతే నహీ సున్నా హై. బాబా అంటున్నారు, మీరు నా పిల్లలుగా ఉండాలి, భాగ్యం పొందాలి అనుకుంటే ఈ అవగుణాన్ని మీరు వదిలేయాలి. పరచింతన చెయ్యొద్దు,
ఎవరైనా బాబా గురించి కానీ యజ్ఞం గురించి కానీ చెడు విషయాలు చెప్తే మీరు వినద్దు అసలు. ఇన్కీ బాత్ ఉన్కీ బాత్ ఇన్కో సునానా యహ ధూతీపనా బచ్చో మే నహీ హోనా చాహియే. అట్లాగే వాళ్ళ విషయాలు తీసుకొచ్చి వీళ్ళ విషయాలు తీసుకొచ్చి వాళ్ళకి బాబా అంటున్నారు ఇలాంటి మందర పనులు చేయకూడదు అంటున్నారు. చాడీలు చెప్పే పనులు చేయకూడదు అంటున్నారు. ఈ సమయ దునియావే సభీ విపరీత బుద్ధి హైనా. మనుషులే అసలు భగవంతుడు ఎవరో తెలియకే విపరీత బుద్ధిగా ఉన్నారు కదా. సివాయ్ రామ్కి దూసరీ కోయి బాత్ సునానా ఉनको దూతీపనా కహా జాతా హై. రామునికి విరుద్ధంగా ఏం చెప్పినా అది చాడీలు చెప్పడమే అంటున్నారు. అంటే మందరలాగా తగవులు పెట్టడమే. अब बाप कहते हैं यह दूतीपना छोड़ो, यह सभी आत्माओं को बताओ कि हे सीताएं तुम एक राम से योग लगाओ. కాబట్టి ఇలాంటి చాడీలు చెప్పే పని లేకపోతే అభిమానం అనుమానం ఇలాంటి విషయాలన్నీ వదిలిపెట్టండి పిల్లలు. ఇప్పుడు అందరు ఆత్మలు సీతలుగా దుఃఖిస్తుంటే రాముడితో యోగం చేయమని చెప్పాలి కానీ మంచిగా ఉన్న వాళ్ళకి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళకి చెప్తే వాళ్ళకి వీళ్ళకి ద్వేషం కలిగిస్తూ ఉంటే మధ్యలో బాబా అంటున్నారు ఒకవేళ వాళ్ళైనా దూరం అవుతారు వీళ్ళన్నా దూరం అవుతారు, ఈ చాడీలు చెప్పే వాళ్ళైనా దూరం అవుతారు. చాలామంది పిల్లలు వెళ్ళిపోవడానికి ఇదే కారణం. చాడీలు చెప్పిన వాళ్ళు నిలబడతారు, ఒక్కొక్కసారి విన్నోళ్ళు పోతారు, చెప్పిన వాళ్ళు పోతారు. అంటే ఒక్కొక్కసారి పుట్టిస్తారు ఒకళ్ళు, ఇంకొకళ్ళేమో తయారు చేస్తారు, ఇంకొకళ్ళేమో వింటారు. ఆ చెప్పిన వాళ్ళు చాడీలు చెప్పిన వాళ్ళు బాగానే ఉంటారు, ఆ విన్న వాళ్ళు ఉంటారు కదా వీళ్ళు గొడవ పడతారు. వీళ్ళ మీద వీళ్ళకో కోపం వస్తుంది. వీళ్ళ మొహం నేను చూడనంటే ఆడ మొహం నేను చూడను అంటారు. ఇంకా అంతే అయిపోతుంది అనమాట. బాబా అంటారు ఎక్కువ మంది పిల్లలుగా అయ్యి వెళ్ళిపోవడానికి ఇదే కారణము అంటున్నారు. అందుకని ఎవరైనా చెప్పినా కానీ వినద్దు అంటున్నారు. తుమ్ హో మెసెంజర్ యహ మెసేజ్. మీరు బాబా మెసేజ్ ఇవ్వడమే మీ పని. మీరు భగవంతుడి మెసేజ్ ఇచ్చేటువంటి మెసెంజర్స్, దేవదూతలు అంటారనమాట. దేవుడి సందేశం తీసుకొచ్చి మనుషులకి చెప్తారు, వాళ్ళని దేవదూతలు అంటారనమాట. దేవదూతల్ని చూసినా శుభమే, దేవదూతలు చెప్పిన మాటలు విన్నా శుభమే అంటారు కదా. బాబా అన్నారు మీరు దేవదూతలు, మీరు అందరికీ శుభాన్ని చేసేటువంటి కార్యం చేయాలి, అంతేకాని బుద్ధియోగం పెంచేసేటువంటి పనులు చేయకూడదు. ఇస్ బాత్కే సివాయ్ బాకీ సబ్ హే ధూతీపన్. బాబా జ్ఞానం చెప్పకుండా బాబా సందేశం ఇవ్వకుండా వేరే మోసుకెళ్ళి చెప్పారంటే అది మాత్రం మందర పనులు అంటున్నారు బాబా. సబ్ బచ్చోంకో కహతే హే దూతీపనా చోడు. నేను అందరికీ చెప్తున్నాను, ఒకళ్ళకి చెప్తున్నాను, వాళ్ళకి చెప్పాను, వీళ్ళకి చెప్పాను అనుకోకండి, మీకే చెప్తున్నాను బాబా అంటున్నారు. ఎప్పుడూ ఇలాంటి పనులు చెయ్యొద్దు, మీ యొక్క పని అది కాదు. మీ పని ఏంటి? సీతలను తీసుకొచ్చి రాముడితో కలపడము అంటున్నారు. బస్ యహ పైగామ్ దేతే రహో. कहते हैं तुमको गोल्डन एज में जाना है. గోల్డెన్ ఏజ్లో వెళ్ళే శుభవార్త చెప్పండి వాళ్ళకి, ఐరన్ ఏజ్డ్ వదిలి వెళ్ళాలి అని చెప్పి. तुमको वनवास में जाती है, तुम भी जंगल में बैठे हो, अब ससुर घर जाना है. వనవాసం నుండి ఇప్పుడు మళ్ళీ స్వర్గధామానికి వెళ్ళాలి కదా. ఇప్పుడు వనవాసం పూర్తయిపోవచ్చింది, ఈ అడవి కూడా వదిలేసి వెళ్ళిపోయేది ఉన్నది కదా. పాత దేహమే వదలాలి. एक बाप को याद करो, जिनकी विनाशकाली प्रीत बुद्धि है वो तो महल में जाएंगे, बाकी विपरीत बुद्धि है वनवास जंगल में वास है. बाप तुम बच्चों को भिन्न भिन्न रीति से समझाते हैं. ఈ వినాశన సమయంలో భగవంతుడితో ప్రీతి బుద్ధి ఉన్న వాళ్ళకి మెహల్లో వెళ్తారు, విపరీత బుద్ధి ఉన్నవాళ్ళు ద్వాపర యుగం నుండి ముళ్ళ అడవిలోకి వస్తారు అంటున్నారు. కాబట్టి విపరీత బుద్ధి ముళ్ళ అడవిలోకేగా మరి వెళ్ళాలి. ఇట్నీ బేహద్ की बादशाही उनको भूल गए तो वनवास में चले गए. वनवास और गोल्डन वास बाप का ही नाम है बागवान. ఇలాంటి తండ్రిని మర్చిపోయాక మళ్ళీ వనవాసంలో మీరు వెళ్ళిపోయారు. బాబా పేరే ఈ తోటని రచించేదే బాబా. మరి తోట యజమాని కదా, పూల తోటని రచిస్తున్నారు కదా.
కానీ ఎవరి బుద్ధులైనా ఎక్కాలి కదా, భగవంతుడు వచ్చి ఇలాంటి పూల తోటని రచిస్తున్నారు. భారత్ మే హీ హమారా రాజ్య థా, అభీ నహీ హై, అభీ తో వన్వాస్ హై, ఫిర్ గార్డెన్ మే చల్తే హై. భారతదేశంలోనే మా రాజ్యం ఉండేటువంటిది, ఇప్పుడు లేదు, మళ్ళీ మేము అలాంటి రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నాం, మళ్ళీ మా రాజ్యాన్ని మేము తీసుకుంటున్నాం. बाप कहते हैं मेरे साथ प्रीत रखो, फिर भी भूल जाते हैं, बाप उल्हाना देते, तुम मुझ बाप को कहाँ तक भूलते रहेंगे. బాబా అంటారు నాతో ప్రీతి పెట్టుకోండి అని, మళ్ళీ మర్చిపోతారు. మళ్ళీ బాబా వచ్చి పిల్లలు ఆ మాత్రం నన్ను జ్ఞాపకం చేయలేరా, నేను ఇంత రాజ్యం ఇస్తే జ్ఞాపకం చేయలేరా, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు రోజు బాబా. మీరు పావనంగా అవ్వరా, మీరు రాజ్యాధికారిగా అవ్వరా, ఆ మాత్రం గుర్తుంచుకోరా నన్ను, అన్ని కంప్లైంట్లు చేస్తారు. ఎందుకు బాబా పిల్లలు బాబా జ్ఞాపకం మర్చిపోకూడదు అని చెప్పి. కాబట్టి బాబా మరి పిల్లల్ని అడుగుతూ ఉంటారు, కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మీరు నన్ను ఎలా మర్చిపోతారు పిల్లలు అసలు అని. బాప్కో కహా తక్ భూల్తే రహేంగే, ఫిర్ గోల్డెన్ ఏజ్ మే కైసే జాయింగే. మీరు నన్ను మర్చిపోయి గోల్డెన్ ఏజ్లోకి ఎలా వెళ్తారు చెప్పండి అంటున్నారు. అప్నేసే పూచ హమ్ కిత్నా సమయ బాప్కో యాద్ కర్. అందుకే రోజు ప్రశ్నించుకోండి, ఈ రోజంతటిలో నేను బాబాని ఎంత సమయం జ్ఞాపకం చేశాను, నేను బాబా చెప్పినట్లుగా ఆత్మాభిమానిగా ఎంత సమయం ఉన్నాను, ఇలా మీకు మీరే ప్రశ్నించుకుంటూ ఉండాలి. हम जैसे कि याद की अग्नि में पड़े हैं जिससे विकर्म विनाश होते हैं. యోగం అనేటువంటి అగ్నిలో మేము ఉన్నాము, ఈ యోగం అనే అగ్నితో వికర్మలు వినాశనం అవుతాయి. एक बाप से प्रीत बुद्धि होना सबसे फर्स्ट क्लास माशुक है जो तुमको भी फर्स्ट क्लास बनाते हैं. అన్నిటికంటే ఫస్ట్ క్లాస్ అయినటువంటి ప్రియుడు బాబా ఉన్నారు, పిల్లల్ని కూడా ఫస్ట్ క్లాస్గా తయారు చేస్తున్నారు. थर्ड क्लास बकरियों मिसल ट्रायल करना, कहाँ तक थर्ड क्लास में बकरियों मिसल ट्रैवल करना, कहाँ एयर कंडीशन में कितना फ़र्क है, ऐसा विचार सागर मंथन करना तो तुमको मज़ा आएगा. బాబా అంటున్నారు చూడండి, పురుషార్థం చేసేటప్పుడు నషా తెచ్చుకొని చేయాలి. అంటే ఇప్పుడు చూడండి, థర్డ్ క్లాస్లో జనరల్లో అందరు మేకలు గుంపేసినట్లుగా వేసి ఒక ట్రైన్లో తీసుకెళ్ళారనుకోండి, అలాగే కొందరినేమో ఫస్ట్ క్లాస్ ఎయిర్ కండిషన్లో ఆరాంగా తీసుకెళ్ళారనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటుంది వీళ్ళకి ఎలా ఉంటుంది అంటున్నారు బాబా. బాబా అంటున్నారు అట్లాగా మీరు వెళ్ళేది కూడా అట్లాగే అదే గుర్తు తెచ్చుకోండి అంటున్నారు బాబా. ఎయిర్ కండిషన్ టికెట్లో నేను వెళ్ళాలి, అట్లాగే మేకలు గొర్రెల మందలాగా జనరల్లో అగ్నిలో కాలుతూ వెళ్ళాలా, లేకపోతే ఎయిర్ కండిషన్లో నేను వెళ్ళాలా. బాబా అన్నారు వికర్మలు ఉండిపోతే ఆత్మకి అది అగ్నిలాగా దహించుతూ ఉంటుంది కదా, అలా దహించుతూ ఉన్నప్పుడు ఎలాగా, అలా గొర్రెల మంద అగ్నిలో పడేసినట్లుగా వెళ్ళినట్టే కదా అంటున్నారు అన్నమాట. అట్లా పోల్చారు శాస్త్రాల్లో కావచ్చు, లేకపోతే బైబిల్లో కావచ్చు, ఇలాంటి విషయాలు అలా పోలుస్తూ ఉంటారనమాట. అలా దహించుకుపోతారు, ఇలా దహించుకుపోతారు అంటే పాపాల అగ్ని ఏం చేస్తుంది, ఆత్మని దహిస్తూ ఉంటుంది. అదే పాపాల అగ్ని అంతా సమాప్తం అయిపోయింది అనుకోండి, అప్పుడు అంతిమంలో ఎలా వెళ్తారంటే ఎయిర్ కండిషన్ టికెట్ లాగా వెళ్తారు. బాబా అండి నేను ఎయిర్ కండిషన్ టికెట్లో వెళ్ళాలంటే ఎంత బాగా చదువుకోవాలి, ఎంత బాగా సేవ్ చేయాలి, ఇలా మీకు మీరే అనుకుంటే మీకు నష వస్తుంది, లేకపోతే ఎలా నష వస్తుంది అంటున్నారు. కాబట్టి ప్రపంచంలో మనుషులతో మీరు పోల్చుకోకండి, వాళ్ళకి మీకు బోలెడంతా తేడా ఉన్నది అంటున్నారు. ఏ సబ్ విచార్ సాగర్ మంథన్ కర్నా తో తుమ్కో మజా ఆయేగా. ఇవన్నీ మీరు ఆలోచిస్తూ ఉంటే మీకు మజా వస్తుంది. యా బాబా भी कहते हैं मैं भी बाबा को याद करने लिए बहुत माथा मारता हूँ. బ్రహ్మ బాబా కూడా అంటారు నాకేమన్నా ఈజీనా ఏంటి, నేను తలకాయ కొట్టుకొని నేను బాబాని జ్ఞాపకం చేస్తా, అసలు నేను ఎందుకు మర్చిపోతాను బాబాని అని మళ్ళీ జ్ఞాపకం చేసుకొని అట్లా ఎంత కష్టపడైనా బాబాని జ్ఞాపకం చేస్తా. అంటే ఏంటి, మనమే బ్రహ్మబాబానే అంత తలకాయ కొట్టుకుంటే మనం ఎంత కొట్టుకోవాలి, జ్ఞాపకం చేయడం మర్చిపోకూడదు అనేటువంటి పట్టుదల అనమాట. అయ్యో నేను ఎందుకు మర్చిపోతున్నాను, ఎలా మర్చిపోయాను నేను బాబాని అనుకొని మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటారు, అయ్యయ్యో అనుకొని మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటారు. అట్లా మరి బ్రహ్మబాబాని అంత కష్టపడితే పిల్లలు ఎంత కష్టపడాలి.
तो यह విచార సాగర్ మంథన్ करना है ఇదంతా విచార సాగర్ మంథన చేస్తూ ఉండాలి కదా అంటున్నారు. सारा दिन ख्याल चलती रहती है तुम बच्चों को भी यही मेहनत रहती ఎలా బాబాను అస్సలు మర్చిపోకుండా గుర్తుంచుకోవాలంటే ఎలాగా అని ఉపాయాలు ఆలోచిస్తూ ఉంటారంట బ్రహ్మబాబా. అట్లా పిల్లలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఎవరి శ్రమ వాళ్ళే పడాలి కదా. బ్రహ్మబాబా జ్ఞాపకం చేస్తే మనకేమన్నా వచ్చేస్తుంది అంటే రాదు కదా, కుదరదు కదా. సహయోగం ఇస్తారు, మళ్ళీ జ్ఞానం చెప్తారు, కొంచెం శక్తి సహయోగం ఇస్తారు, కానీ మళ్ళీ మన పాపాలు మనమే కట్ చేసుకోవాలి, కానీ బ్రహ్మబాబా కట్ చేయరు కదా. కాబట్టి ఏ ఆత్మ అంతటి పురుషార్థం వాళ్ళే చేయాలి. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया शुक्रिया शुक्रिया. धारणा कोसम फर्स्ट पॉइंट, किसी को भी एक राम की बातों के सिवाय दूसरी कोई भी बातें नहीं सुनानी है. ఎవరికి బాబా విషయాలు రాముని విషయాలు తప్ప వేరే విషయాలు వినిపించకూడదు. एक की बात दूसरे को सुनाना परचिंतन करना यह धूतीपन है, इसे छोड़ देना है. ఒకరి విషయాలు ఇంకొకరికి చెప్పడము, పరచింతన చెయ్యడము, ఇది చాడీలు చెప్పడము ధూర్త లక్షణము. దీన్ని ఎప్పుడూ కూడా రానివ్వద్దు, వదిలేసేయాలి అంటున్నారు. सेकंड पॉइंट, एक बाप के साथ प्रीत रखनी. पुराने देह का अभिमान छोड़ एक बाप की याद से स्वयं को पावन बनाना है. ఒక్క బాబాతో ప్రీతి ఉండాలి, పాత దేహం యొక్క అభిమానాన్ని వదిలి ఒక్క బాబా జ్ఞాపకంలో స్వయం పావనంగా కావాలి అంట. वरदान, अलौकिक नशे की अनुभूति द्वारा निश्चय का प्रमाण देने वाले विजयी भव, सदा विजयी भव. अलौकिक నశ యొక్క అనుభూతి ద్వారా నిశ్చయం యొక్క ప్రమాణం ఇచ్చేటువంటి సదా విజయీగా కండి. अलौकिक रूहानी नशा निश्चय का दर्पण है. अलौकिकమైన ఆత్మిక నశ నిశ్చయానికి దర్పణము. నిశ్చయ కా ప్రమాణ హే నశ, నశే కా ప్రమాణ హే ఖుషి. బాబా అంటున్నారు నిశ్చయానికి రుజువు ఏంటంటే నశ ఉండాలి. అంటే వీళ్ళకి నిశ్చయం ఉందా లేదా, అంటే జ్ఞానం యొక్క నశ ఉంటే వాళ్ళకి నిశ్చయం ఉన్నట్లు, జ్ఞానం యొక్క నశ లేకపోతే నిశ్చయం సరిగ్గా లేనట్లు అని. అలాగే నశ ఉన్నదా లేదా అంటే ఖుషి ఉండాలి. ఖుషి ఉంటే నశ ఉన్నట్లు, నశ ఉంటే నిశ్చయం ఉన్నట్లు. सदा खुशी और नशा में रहते हैं, उनके सामने माया की कोई भी चाल चल नहीं सकती है. ఎవరైతే ఖుషీలో ఉంటారో నశాలో ఉంటారో వారి ముందు మాయ యొక్క ఏ విషయం అనేది నడవదు. అంటే మాయ ఎన్ని గారడీలైనా వాళ్ళ ముందు చేయనివ్వండి, కానీ అది ఏమీ కూడా వాళ్ళ ముందు పనిచేయవు. ఎవరి ముందు? నశ, ఖుషి, జ్ఞానం యొక్క బాబా యొక్క అన్నింటి యొక్క నశ మరియు ఏముండాలి? ఖుషి అంటున్నారు. ఎప్పుడైతే ఈ రెండు ఉంటాయో వాళ్ళ ముందు మాయ యొక్క గారడీలు ఏమీ కూడా పనిచేయవు అంటున్నారు అన్నమాట. तो यह अलौकिक नशा सहज ही पुराने संसार पुराने संस्कार को बुला देता है. ఈ అలౌకిక నశ అనేది పాత ప్రపంచాన్ని మరపింపచేస్తుంది అంటున్నారు. तो इसीलिए सदा आत्मिक स्वरूप के नशे, अलौकिक जीवन के नशे में, फरिश्तेपन के नशे में या भविष्य के नशे में रहो. కాబట్టి సదా ఆత్మిక స్వరూపం యొక్క నశాలో, అలౌకిక జీవితం యొక్క నశాలో, ఫరిష్తాను అనేటువంటి నశాలో, భవిష్యత్తు యొక్క నశాలో. ఇన్ని రకాల నశాలు ఉన్నాయి చూడండి. ఏమేం నశ? ఆత్మిక స్వరూపం యొక్క నశ. అలాగే మాకు ఇంత గొప్ప అలౌకిక జీవితం లభించింది, ఇంత అసాధారణమైన జీవితం లభించింది, ఈ అలౌకిక జీవితం యొక్క నశ. అలాగే ఫరిస్తాలము అనేటువంటి నశ,
అలాగే భవిష్యత్తు యొక్క నశ, అంటే భవిష్యత్తులో మేము ఎలా తయారు కాబోతున్నాము అనేటువంటి దేవతలుగా అవుతున్నామనే నశ. అలాగే ఈ మాయని ఎవ్వరు జయించలేని మాయని మేము జయిస్తున్నాము, ఇట్లాగా విజయీగా అయ్యేటువంటి నశ. ఈ నశాలన్నీ కూడా ఉండాలి, నశ ఉండాలి, ఖుషి ఉంటుంది, అదే వారి నిశ్చయానికి గుర్తు అంటున్నారు బాబా. స్లోగన్, मधुरता की गुण ही ब्राह्मण जीवन की महानता है, इसीलिए मधुर बनो और मधुर बनाओ. మధురతా గుణమే బ్రాహ్మణ జీవితం యొక్క మహానత. మధురతా గుణమే బ్రాహ్మణ జీవితం యొక్క మహానత. కాబట్టి మధురంగా ఉండండి,